అందరికీ నమస్కారం అండి. నా పేరు నీలాపు సతీష్. మా శ్రీకాకుళం. నేను కొవ్వూరుపాడు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా కొత్తగా వచ్చాను. ఈ వీడియో ఎందుకోసం అంటే, ఇప్పుడు ఊరందరికీ నేను పరిచయం చేసుకోవడం చిన్న విషయం కాదు. ప్రతి ఇంటికి తిరిగి అమ్మ నీది, అమ్మ నీది, నా పనిది అని నేను చెప్పడం కొంచెం ఆలస్యం అవుతుంది. అందుకోసం ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాను. అయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎవరైతే పాత మహేష్ అనే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి ప్లేస్లో నేను మీ ఊరు రావడం జరిగింది. మీకు నా యొక్క విధులు గురించి తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. అయితే ముందుగా నా యొక్క విధుల్లో వెల్ఫేర్ సెక్రటరీ అంటే సంక్షేమ కార్యదర్శి. అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెల్ఫేర్ అంటే ఎడ్యుకేషన్ సెక్రటరీ చూసుకుంటారు. ఎడ్యుకేషన్ సెక్రటరీ అంటే పాఠశాలలు, అంగన్వాడీలు వాటి యొక్క పరిశీలన, అంటే అక్కడ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా, అదేవిధంగా టాయిలెట్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారా లేదా, అదేవిధంగా మిడ్ డే మీల్స్ సరిగ్గా జరుగుతుందా లేదా, అదేవిధంగా పిల్లలు అటెండెన్స్ కూడా మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క గ్రోత్ కూడా ఏ విధంగా, అకాడమిక్ ఇయర్ గ్రోత్ కూడా ఎలా ఉందనేది కూడా చూడవచ్చు. అయితే వెల్ఫేర్ స్కీమ్స్లో ముఖ్యంగా వస్తే మన రాష్ట్రంలో దాదాపుగా ప్రతి ఒక్క మహిళ కూడా డ్వాక్రా గ్రూప్లో ఉండడం జరుగుతుంది. అంటే ఒకవేళ ఇంకా డైలీ వెరీ రిచ్ క్యాండిడేట్స్ అయితే మాత్రమే మనకి డ్వాక్రా గ్రూప్లో ఉండరు. అదేవిధంగా ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ, లేదా బిజినెస్ చేసుకున్న వాళ్ళు కానీ, లేకుంటే ఇక్కడ స్థానికైనప్పటికీ వేరే రాష్ట్రాల్లో పనుల కోసం పనుల నిమిత్తం వెళ్ళిన వాళ్ళు కానీ డ్వాక్రాలో ఉండడం లేదు. మిగతా అందరూ కూడా డ్వాక్రాలో ఉండడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఏ స్కీమ్ అప్లై చేసినా ముందు డ్వాక్రా మహిళలుని బేస్ చేసుకుని వస్తాయి. కాబట్టి తల్లి పొందడం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, లేదా ఇప్పుడు మనకి ఓసీ మా మైనార్టీ యొక్క వెల్ఫేర్తో వచ్చిన కుట్టు మిషన్ల శిక్షణ ఇటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రతిదీ కూడా ఏదైనా డ్వాక్రా గ్రూపు యొక్క ఆధ్వర్యంలోనే వెళ్తుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డ్వాక్రా గ్రూప్లో లేని మహిళలు ఎవరైతే ఉండి వాళ్ళు ఇంకా చేరడానికి ఆసక్తి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డ్వాక్రా గ్రూపు కొత్తనే ఏర్పాటు చేసి డ్వాక్రా గ్రూప్లో చేరండి. అదేవిధంగా స్కీమ్స్ సంగతికి వస్తే ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనకు విలువైన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. అదేవిధంగా మనం బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు కూడా యాక్టివ్లో ఉండాలి. స్కీమ్స్ సంబంధించి అప్పటికప్పుడే మనం తొందరపడకుండా ఈ ఏవైతే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ ముందుగానే సిద్ధం చేసుకుంటే మనం త్వరితగతిన పథకాలకి అప్లై చేసుకోగలం, ఫస్ట్ లైన్లో ఉండగలం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ త్వరగా చేయించుకోండి. అదేవిధంగా మనకి చూసుకుంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్లో చాలా వరకు అనర్హత ఉండి కూడా అర్హత సాధించడానికి ప్రయత్నిస్తారు. అటువంటి చేయకుండా అర్హులకి ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా మేము వాళ్ళ అర్హత సాధించడానికి చివరి వరకు ప్రయత్నాలు చేస్తాం. ఏవైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అనర్హులు మాత్రం దయచేసి ఇబ్బంది పెట్టదు. అర్హులు మాత్రం తప్పకుండా వాళ్ళకి చివరి వరకు కూడా వాళ్ళ యొక్క ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే సరిదిద్ది వాళ్ళకి అర్హత చేకూర్చడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు నేను టోపీ పెట్టుకుని వాటర్ బాటిల్ ముందు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, మనకి వస్తున్నవి ఎండాకాలం బాగా, అంటే 110 సంవత్సరాల తర్వాత మళ్ళీలో ఎటువంటి ఎండలు లేవంట. కాబట్టి ప్రతి ఒక్కరు బయట ఎండలో వెళ్ళేటప్పుడు తప్పకుండా తలకి గొడుగు కానీ క్యాప్ కానీ ధరించండి. అదేవిధంగా వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే నిమ్మకాయ నీళ్ళు కానీ మజ్జిగ కానీ మీరు మీతో పాటు తీసుకువెళ్ళండి. ఈ అవకాశం కల్పించిన కొవ్వూరుపాడు ప్రజలందరికీ నాకు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.